అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో చూజ్ బెటర్ ఇంటర్ కాలేజ్ అనేటువంటి కోర్స్ తీసుకుంటే దానిలో మీకు ఎలాంటి ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకునేటువంటి గైడెన్స్ దొరుకుతుంది. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే యాప్ వివరాలు కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించిన వివరాలు కూడా మీకు తెలియజేస్తారు. స్క్రీన్ ఉన్నటువంటి నెంబర్ శ్రీధర్ గారిది. వారు ప్రతిష్ట అనే సంస్థ ఫండ్. వారు గతంలో ఐటీ రంగంలో చాలా ఉన్నత స్థాయిలో పనిచేసి స్టూడెంట్స్ అండ్ మేము పేరెంట్స్ కోసము కెరీర్ గైడెన్స్ రంగంలో ప్రవేశించి ఈ సంస్థ నెలకొల్పారు. ఈ సంస్థ మంచి స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజ్ ఇంజనీరింగ్ మీద విశేషమైనటువంటి పరిశోధన చేసి మంచి కాలేజ్ సజెస్ట్ చేసి పేరెంట్స్కు కౌన్సిలింగ్ చేస్తుంది. కాబట్టి ఆ నెంబర్ మీకు కాల్ చేయండి. మిత్రులారా, హైదరాబాద్లో ప్రధానంగా జేఈ నీట్ కోచింగ్ ఇచ్చే వాటిలో ప్రధానంగా 4 రకాల సంస్థలు ఉన్నాయి. ఈ 4 రకాల సంస్థల మధ్య సామ్యత ఏంటిది, అంటే పోలికలేంటి, తేడాలేంటి, ఎలాంటి కాలేజెస్ మనకు సజెస్టబుల్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా. ఒకటి శ్రీ చైతన్య నారాయణ మరియు వాటిని కాపీ కొట్టి లేదా వాటిని అనుసరించినటువంటి పెద్ద పెద్ద సంస్థలు. అవి ఏంటంటే శ్రీ చైతన్య నారాయణ, ఎస్ఆర్ శ్రీ గాయత్రి, అల్ఫోర్స్. నేను హైదరాబాద్ వరకు మాట్లాడుతున్నాను. ఆంధ్రాలో అయితే శశి వేలువెన్ను, రాజమండ్రి మీకు తిరుమల, భాష్యం గుంటూరు, ఇట్లాంటివి. రెండవది ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఢిల్లీ ఆర్ కోటా బేస్డ్, నార్త్ ఇండియన్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్. అవి ఫిడ్జీ, ఆకాష్, రెజనెన్స్, ఇంకా అనేకం ఈ సంవత్సరం వస్తున్నాయి. ఒకటి సంవత్సరం క్రితం వచ్చినాయి. కెరీర్ పాయింట్, ఫీక్స్ వాళ్ళు వస్తుంది అంటున్నారు. మీకు బన్సెల్ క్లాసెస్, మరికొన్ని అట్లాంటివి. ఇవన్నీ ఫ్రాంచైజెస్. కొన్ని కాకపోవచ్చు. ఆకాష్ ఫ్రాంచైజ్ కాదు, ఫిడ్జీ ఫ్రాంచైజ్ కాదు, రెజనెన్స్ ఫ్రాంచైజ్, కెరీర్ పాయింట్ ఫ్రాంచైజ్, బన్సెల్ ఫ్రాంచైజ్, మిగతా కూడా కొన్ని చాలా వరకు ఫ్రాంచైజ్. ఫ్రాంచైజ్ అంటే ఓనర్ వేరే ఉంటాడు. ఆ బ్రాండ్ నేమ్ తెచ్చుకొని వీళ్ళు దాన్ని డబ్బులు కట్టి వీళ్ళే మేనేజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళ గైడెన్స్ తోటి నడుపుతుంటారు. ఇది రెండో రకం. మూడో రకము శ్రీ చైతన్య నారాయణ, శ్రీ గాయత్రి నుంచి విడిపోయి పెట్టిన సంస్థ. అవేంటి? ఉదాహరణకి ఇంపల్స్ ఉంది. ఇవన్నీ మంచి చెడు అని చెప్పలేదు, అట్లాంటివి. మంచి చెడు అని నేను చెప్పి మళ్ళీ వస్తాను. నేను ఇంపల్స్ ఉంది, ఇగ్నైట్ ఉంది. ఇది చాలా మంచి సంస్థ. జేఎన్టీలో శ్రీ చైతన్య నుంచి విడిపోయిన శ్రీ చైతన్య నారాయణ కల్చర్ లేదు దీనికి. శ్రీ చైతన్య నుంచి వచ్చినటువంటి వ్యక్తి రమేష్ గారు పెట్టారు. కానీ అంటే ఎలా శ్రీ చైతన్య నారాయణ ఉండకూడదో, కాలం ఎలా ఉండకూడదో దాని నుంచి నేర్చుకున్నాను. అందుకే దాన్ని కంప్లీట్లీ కౌంటర్గా పెట్టానని చెప్పారు. చాలా మంచి సంస్థ ఇగ్నైట్. ఇప్పుడు జేఎన్టీ ఏరియాలో ఉంది, నీట్ ఉంది, మీకు జేఈ ఉంది. చాలా ఎక్కువ సంఖ్యలో నీట్ సీట్లు వస్తున్నాయి. జేఈ కూడా చాలా బాగుంటుంది. జేఎన్టీయూ ప్రాంతంలోనే వీటి కాలేజెస్ ఉంటాయి. వీళ్ళు టాప్ ఫ్యాకల్టీస్ ఉన్న మీకు చైతన్య సార్ అని మ్యాథ్స్ ఇంటర్వ్యూ ఉంది, మీరు కొడితే వస్తుంది. ఇగ్నైట్ కాలేజ్ ఎస్బీఆర్ టాక్స్ అని కొడితే ఇంటర్వ్యూ వస్తుంది. శ్రీ చైతన్య సార్ది. పురుషోత్తం సార్ అని కెమిస్ట్రీ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, చైతన్య సార్ 33 ఎక్స్పీరియన్స్. చాలా టాప్ ఫ్యాకల్టీస్, చైతన్యలో ఎమినెంట్ ఫ్యాకల్టీస్ కూడా దీనిలో ఉన్నారు. సో ఇగ్నైట్, మైటీ, శ్రీ అభిధ, సో ఇట్లాంటి అనేక సంస్థలు ఉన్నాయి. వీళ్ళ అభ్యాస అవన్నీ ఆఫ్కోర్స్ గాయత్రి నుంచి విడిపోయినట్టున్నాయి. శ్రీరామ, అభ్యాస, ఆవిష్కార్, ఇంకా వేరే వేరే అట్లాంటివి చాలా ఉన్నాయి. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని క్లోజ్ అయిపోయినాయి, కొన్ని నడుస్తున్నాయి, కొన్ని బాగున్నాయి. వీటిలో ఇగ్నైట్ బెటర్ జేఈకి మరియు నీట్. కానీ ఇది శ్రీ చైతన్య నుంచి విడిపోయినా కూడా ఇది మంచి నవతరం సంస్కృతి, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఫ్యామిలీ అట్మాస్ఫియర్, చాలా బాగా చేస్తున్నారు ఇగ్నైట్. ఇది మూడో రకం. ఇంకా 4వ తరం యువ ఇంటర్ కాలేజెస్. ఇలా ఐఐటి ఇంటర్ కాలేజ్ అనాలా, యువ ఇంటర్ కాలేజ్ కావాలని ఇట్లా అనమాట. అంటే యువకులు ఐఐటి, ఎన్ఐటి, ఐఎంలో చదువుకున్నటువంటి యువకులు స్థాపించినటువంటి నవతరం ఇంటర్ కాలేజెస్. ఇవి 4వ రకం. ఇవి ఏ కూడా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళలో పయనీర్ నానో ఫస్ట్ హైదరాబాద్లో ఇట్లాంటి స్టార్ట్ చేసిన వ్యక్తి నానో. కృష్ణ చైతన్య గారు ఎన్ఐటి కురుక్షేత్ర చదివి ఆ తర్వాత క్రమంలో ఐఎం అహ్మదాబాద్లో కోర్సు చేసి
దాదాపు 17 సంవత్సరాల క్రితం ఎవరు చేయని సాహసము మరి చేశారు. ఫిడ్జి ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో పనిచేసి అనేక కార్యక్రమాలను రూపకల్పన చేసి కృషి చైతన్య గారు ఇక్కడ స్థాపించారు. వారు ఒక అద్భుతమైనటువంటి మ్యాథ్స్ ఫ్యాకల్టీలో ఒక వారితో కూడా ఇంటర్వ్యూ చేశాను. మీరు చూడొచ్చు నానో కృషి చైతన్య నానో బై ఎస్బీఆర్ టాక్స్ లేదా నానో కృషి చైతన్య ఎస్బీఆర్ టాక్స్ కొడితే మీకు ఇంటర్వ్యూస్ చాలా అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ. ఆ తర్వాత వారికి తోడు ఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ చేసినటువంటి శ్రీనివాస్ గారు చాలా గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి. వారికి తోడయ్యారు. వారిద్దరు కలిపి నానో నడుపుతున్నారు. వారి బ్రాంచెస్ విద్యానగర్లో ఉన్నాయి, కొత్తపేటలో డేస్ కాలేజ్, విద్యానగర్ హాస్టల్ కూడా ఉంది, మాదాపూర్లో డేస్ కాలేజ్ కమ్ హాస్టల్ ఉంది. తర్వాత మీకు అన్ని వివరాల కోసం స్క్రీన్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఇప్పుడు మీకు శంషాబాద్లో పెద్ద క్యాంపస్ తోటి గురుకులాగా 15 ఎకరాల క్యాంపస్ వేస్తే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా అన్నట్టున్నది. సో అది కొత్త రెసిడెన్షియల్ కూడా దాంట్లో పెడుతున్నారు. అది ఓన్లీ బాయ్స్కి. దీనిలో పైనీర్ నానో తర్వాతనే అనేక మంది సంస్థలు ఇక్కడికి వచ్చాయి. తర్వాత నానో తర్వాత 9 వచ్చింది ఈ తరంలో, అంటే యువ కాలేజెస్, యువ ఇంటర్ కాలేజెస్. సో 9 భరత్ తేజ అని, అసలు యాక్చువల్గా భరత్ తేజ దీనిలో పనిచేసినట్టున్నారు కొంతకాలం. ఐఐటి ఖరగ్పూర్ సంబంధించినటువంటి మంచి అకాడమిషియన్, మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనే రావడానికి అనేక మంది ఐఐటియన్స్ తీసుకొచ్చారు అక్కడికి దీనిలోకి. వారు దాదాపు 12 సంవత్సరాలు నడిపినప్పుడు చాలా తక్కువ 120 స్ట్రెంత్ తోటి మాత్రమే నడిపేవాళ్ళు బ్రాంచెస్కు. 3 ఇయర్స్ 2 ఇయర్స్ కింద వరకు ఒకటే 2-3 ఇయర్స్ కింద వరకు ఒకటే బ్రాంచ్ ఉండే, అది విద్యానగర్లో. ఇప్పుడు కొంచెం ఎక్స్పాన్షన్కి వెళ్ళి 10 ఏళ్ళ తర్వాత ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. ఒకటి కొత్తపేటలో వెళ్ళారు డేస్ కాలేజ్. ఈ సంవత్సరం జేఎన్టీయూకి వచ్చారు. లాస్ట్ టైము ఎస్ఆర్ నగర్ వచ్చారు, ఇప్పుడు ఎస్ఆర్ నగర్ కూడా ఉంది. అదేవిధంగా సుచిత్ర మురళి గారు, వారు కూడా ఐఐటి గారు. సుచిత్ర మీకు ఈ నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ ఏరియా వచ్చే వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్. సుచిత్ర క్యాంపస్లో ఆయన కూడా 120, 150 తీసుకుంటున్నారు. ఇప్పుడు మురళి గారు దాని బ్రాంచ్ చూస్తున్నారు. సో వారి ఇంటర్వ్యూ కూడా చేశాను నేను. సో 9 ఇది సెకండ్ ఆ తరంలో. థర్డ్ అట్లాంటి దాంట్లో మీరు ఒక రకంగా అంటే మాడ్యులేస్ అని చెప్పచ్చు. దాదాపు 5 ఇయర్స్ కింద స్టార్ట్ అయింది. 4 ఇయర్స్ నుంచి ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది. 5 ఇయర్స్ కింద ఫస్ట్ ఇయర్ ఓన్లీ కోచింగ్ స్టార్ట్ చేయటం, షార్ట్ టర్మ్ కోచెస్, క్రాష్ కోచ్ అట్లాంటివి వచ్చేటి. పూర్తి స్థాయి కాకుండా కోచింగ్ వాళ్ళు ఉండేది. 4 ఇయర్స్ పూర్తి అవుతుంది ఇప్పటికి. స్టార్ట్ అయ్యి మొన్ననే అయిపోయినట్టు 4th యాన్యువల్ ఇయర్. ఇది స్టార్ట్ చేసింది ఐఐటి ఢిల్లీకి సంబంధించినటువంటి నితిన్ కుమార్ గారు. వీరు మరికొంతమంది హైదరాబాద్లో ఉన్న అత్యున్నత స్థాయి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ 3తో కలిసి మొత్తం 4 దీన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో చదివారు. వీళ్ళు ఆల్ ఇండియా 359 ర్యాంకర్. ఐఏఎస్ సెలెక్ట్ అయినా కూడా దానికి వెళ్లకుండా ఐఐటి ఢిల్లీ స్టార్ట్ చేశారు. వీరు బేసికల్గా నార్త్ ఇండియన్, మిగతా వాళ్ళంతా తెలుగు వాళ్ళు. భరత్ తేజ కానీ, కృషి చైతన్య కానీ, ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు, ఇతను నార్త్ ఇండియన్. సో ఇది ప్రధానంగా కూకట్పల్లి జేఎన్టీ ఏరియాలో ఉంది. కేపీహెచ్బి జేఎన్టీఏలో ఫోరం మాల్ ఇంద్ర సెంట్రల్ ఆఫీస్ ఉంది. మాతృశ్రీనగర్లో గర్ల్స్ హాస్టల్ ఉంది. అదే ఫోరం మాల్ దగ్గర ఇంకొక గర్ల్స్ హాస్టల్ ఉంది. సో వివేకానంద నగర్లో కూడా కొంత క్యాంపస్. ఫస్ట్ ఇయర్ ఇంటేక్ అడ్మిషన్స్ మాత్రం 2 గర్ల్స్ అయితే మాతృశ్రీనగర్ అండ్ ఫోరం మాల్ దగ్గర ఉంటుంది. బాయ్స్తో ఒకటే క్యాంపస్. అది మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఫోరం మాల్ లైన్లోనే ఉంటుంది, గోకుల్ ప్లాట్స్. ఇది మాడ్యులస్ అవుతుంది. ఇట్లాంటి మరికొన్ని ఉన్నాయి. అన్ని ఇంకా కొన్ని చిన్న చిన్న సంస్థలు వచ్చినా అన్నిటి యొక్క సమాచారం పూర్తిగా మన దగ్గర లేదు. తర్వాత మెటామైండ్స్ అని వీళ్ళు కూడా ఐఐటికి సంబంధించిన టీం. ఐఐటి రూర్కీ అట్లాంటివి. ఐఐటి రూర్కీ, తర్వాత ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి గౌహతి, ఇట్లాంటి ఇది కూడా యంగ్స్టర్స్ సంబంధించినటువంటి టీం మెటామైండ్స్. మనం విజిట్ చేయలేదు దాన్ని, ఒకసారి ఫోన్లో మాట్లాడారు మా మిత్రుడు శ్రీధర్. అదేవిధంగా దాని గురించి కొంత సర్చ్ చేయండి. వీళ్ళు కూడా బాగా చేస్తారు. ఇప్పుడిప్పుడు గ్రో అవుతుంది. పూర్తి సమాచారం మీకు ఎండార్స్ చేసేంత సమాచారం లేదు, బట్ ఉన్నంతలో మంచి ప్రయత్నం చేసినట్టుగా సమాచారం. అదేవిధంగా వాల్యూయోక్. ఈ వాల్యూయోక్ అనేది పేరు గుర్తులేము. ఫిజికల్ వెళ్ళాము, శ్రీధర్ అని ఫిజికల్ వెళ్ళాము. వాల్యూయోక్ అనేది ఏంటంటే ఇది మణికొండలా ఉంది. యంగ్స్టర్
వీళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన నారాయణ చదువుతున్నప్పుడు నారాయణలో ఉండేటువంటి ఆయనకు నచ్చిన టాప్ లెక్చర్స్ని తీసుకొచ్చి దీన్ని పెట్టారు. ఈ మా మేనేజ్మెంట్ యంగ్స్టర్ అయినా కూడా మెయిన్ ఫ్యాకల్టీ డిపెండ్ అయ్యేంత కూడా శ్రీ చైతన్య నారాయణ యొక్క ఫ్యాకల్టీస్. ఇతను కూడా ఐసర్లు చదివినట్టున్నాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని IIESE అని ఐసర్లు అంటుంటాం, దాంట్లో చదివినట్టున్నాడు. ఇట్లా మరికొన్ని కూడా కొన్ని ఉండవచ్చు చిన్నగా. ఇప్పుడు విద్యానగర్లో కూడా ఒకటి రెండు ఉన్నట్టున్నవి. సో అట్లా మరికొన్ని కూడా ఉండవచ్చు. కానీ ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ నవతరం కాలేజెస్, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను, నానో, 9, మాడ్యులస్, మెటామైండ్స్, తర్వాత వాల్యూక్, ఈ 5 ముఖ్యంగా. మొదటి 4 ప్యూర్ నవతరం కాలేజెస్ అనుకోవచ్చు, యువ ఇంటర్ కాలేజ్ అనుకోవచ్చు, IIT ఇంటర్ కాలేజ్ అనుకోవచ్చు. సో 5వ ఆ మోడల్. కానీ ఎక్కువ మంది ఫ్యాకల్టీస్ సీనియర్స్, పాతకాలపు వాళ్ళు, శ్రీ సత్యనారాయణ వాళ్ళు, అఫ్కోర్స్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్, మంచి కేబిలిటీ ఉన్నవాళ్ళు. కానీ నేను చెప్పినటువంటి మొదటి 4 కాలేజెస్లో కొత్త కల్చర్ కనబడుతుంది. అంటే వీళ్ళంతా యంగ్స్టర్స్ ఐఐటియన్స్ కాబట్టి ఐఐటీస్ ఉన్నటువంటి స్పిరిట్ కనబడుతుంది. స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉండడము, ఎఫెక్షనేట్గా ఉండడము, డిస్క్రిమినేషన్ లేకపోవడం ఏదైతే చైతన్యనారాయణ ఉంటుందో అవన్నీ దీనిలో ఉండవు. అంటే స్టూడెంట్స్కి రెస్పెక్ట్ చేయడము, సో స్టూడెంట్స్ యొక్క ప్రవృత్తులు ఐక్యూ ఆధారంగా, వాళ్ళకు ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఆధారంగా, సో వాళ్ళకు ఉండే సామర్థ్యం ఆధారంగా వాళ్ళని టీచ్ చేయడము. సో ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, కొంత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ చేసేటువంటి కాలేజ్ ఇవి. శ్రీ సత్యనారాయణ గురించి అందరికీ తెలిసినటువంటిది. సో శ్రీ సత్యనారాయణలు అనేది ఓన్లీ టాపర్స్, ర్యాంకర్స్ బ్యాచ్ అన్నారు కదా, కొద్దిమంది 100 నుంచి 500 మంది ర్యాంకర్స్ బ్యాచెస్ మాత్రం వాళ్ళ శక్తి మేర పనిచేస్తారు. మిగతా వాళ్ళందరూ మాత్రం మీ ఫీజులు కట్టే డోనర్స్ లాగా తీసుకుంటారు. వాళ్ళకి ఏదో నాసిరకం, అన్నీ నాసిరకంతో మెయింటైన్ చేస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తారు. తర్వాత ఎలాంటి కేరింగ్ ఉండదు, హైజీన్ ఉండదు. సో వాళ్ళ శ్రద్ధ అంతా టాప్ ఉండేటువంటి 100 మంది 500 మంది మీదనే శ్రద్ధ. మిగతా వాళ్ళందరూ కూడా డబ్బులు కట్టేటువంటి చందాదారులు శ్రీ సత్యనారాయణ. అదేవిధంగా ఆకాష్, ఫిడ్జీ అంటే అవి కొన్ని రకాలుగా చాలా మంచి. అంటే ఫిడ్జీ యొక్క సిస్టమే కాస్మోపాలిటన్ కల్చర్లో ఉండే, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేటువంటి ఒక హయ్యర్ మిడిల్ క్లాస్ కోసం డిజైన్ అయింది. కాబట్టి దానికి ఎక్కడ కూడా హాస్టల్, దేశం మొత్తంలో ఫిడ్జీకి ఎక్కడ హాస్టల్స్ లేవు, అన్ని థర్డ్ పార్టీ హాస్టల్స్. కానీ మనకు టౌన్స్ నుంచి వెళ్ళిన వాళ్ళకు కేరింగ్ ఉండే హాస్టల్ కావాలి, అక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ ఉండాలి. లేకుంటే ఆ స్వేచ్ఛను, అపరిమిత స్వేచ్ఛను ఉపయోగించుకునేంత సామర్థ్యం మన స్టూడెంట్స్కి లేదు. ఒకవేళ స్వేచ్ఛను ఉపయోగించుకుంటే మీరు న్యాయం చెప్తాను. నేను స్వయంగా ఫిడ్జీ పేరెంట్ ఒకప్పుడు. సో మావాడు ఆల్రెడీ సిబిఎస్ స్కూల్లో, పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ ఫ్రీడమ్ తోటి పెరిగాడు, భవన్స్ చదివి, కాబట్టి మీకు మిస్యూజ్ కాలేదు. అదే మావాడితో చేరిన వాళ్ళు చాలా మిస్యూజ్ అయింది, చాలా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు మావాడితో చేరిన వాళ్ళు. ఆ తర్వాత ఇయర్ జూనియర్ చేరిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. ఆకాష్ మెడికల్ బాగుంటుంది, కుక్కడపల్లి బ్రాంచ్, తిరుమలగిరి బ్రాంచ్ బాగుంటుంది. కానీ హాస్టల్ ఇది అక్కడ కూడా. రెసిడెన్స్ ఫ్రాంచైజ్ ఒక 2-3 ఏళ్ళలో 11 బ్రాంచెస్ పెరిగింది. కాబట్టి ఒకసారి హైప్ వచ్చింది, మరి అది నిలబడుతుందా, సఫర్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా చెప్పలేం. 11 బ్రాంచ్ పెరిగిన తర్వాత ఎట్లా మెయింటైన్ చేస్తారు, దాని అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఎట్లుంది అనేటువంటి విషయం మీద మనం ఇప్పటికీ నిర్ధారణకు రాలేము. అతని మీద ప్రయత్నం చేస్తున్నాడు యంగ్స్టరే, పూర్ణచంద్రరావు అనుకుంటా, గుంటూరు సంబంధించిన వ్యక్తి, మంచి ప్రయత్నం చేస్తున్నాడు. మిక్స్డ్ ఒపీనియన్ ఉంది రెసిడెన్స్ మీద. కానీ అంత పెద్దగా ఎదిగినటువంటి సంస్థ అది ఎట్లుంటుందో చెప్పలేదు. కానీ ప్రస్తుతానికైతే చైతన్యనారాయణ కంటే బెటర్ అని అంటున్నారు. బట్ అది స్థిరంగా నిలబడుతుందా, మరి పెద్ద వ్యవస్థ విడిపోయింది. మరి చాలా సంస్థలు వెలాసిటీ కానీ, ఎన్ఆర్ఐ కానీ అట్లాంటివి కూలిపోయినాయి. మరి ఇంకా నెక్స్ట్ టైం అవుతుందో తెలియదు. ఇది ఒక కార్పొరేటే, ఇది కూడా ఒక కార్పొరేట్, కానీ చైతన్యనారాయణ కాదు. ఇక మిగతా అన్ని ఫ్రాంచైజీ నమ్మలేము మనం. ఇది కూడా ఫ్రాంచైజ్ అఫ్కోర్స్ రెసిడెన్స్. ఎందుకంటే అన్న ఫ్రాంచైజీలు అనేది అక్కడ ఫ్రాంచైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి మీద, ఆ కేపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఆ ఒరిజినల్ రెసిడెన్సో లేకుంటే ఒరిజినల్ బన్సలో అలెన్ ఫ్రాంచైజ్ ఇవ్వలేదు. బన్సలు ఇట్లాంటి వాటి మీనో, కెరీర్ పాయింట్ మీనో అక్కడ కోటాలు ఉండేదంతా మీరు కంపేర్ చేయకండి, అది వేరు వ్యవస్థలు. కాబట్టి అనేక ఫ్రాంచైజీ క్లోజ్ అయిపోయినాయి కూడా. అనేక విశాఖపట్నంలో రెసిడెన్స్ క్లోజ్ అయింది, వరంగల్ నడుస్తుంది, అంతంతనే నడుస్తుంది.
ఖమ్మంలో కూడా రెసిడెన్స్ పర్వాలేదు, కానీ చాలా టౌన్స్ నార్త్ ఇండియా కూడా క్లోజ్ అయిపోయినాయి అవి. కాబట్టి అది బాగుంటుందా బాగాలేదా అనేది సమయమే చెప్తుంది. ప్రస్తుతానికైతే చైతన్య నారాయణ కంటే బెటర్, కానీ మరీ అద్భుతంగా లేదు అంటున్నారు. కొంతమంది బాగాలేదు అంటున్నారు, కొంతమంది మధ్యస్థం, కొంతమంది పర్వాలేదు. కానీ అద్భుతంగా ఉంది రెసిడెన్స్ అనేటువంటి ఫీడ్బ్యాక్ అయితే నేను వినలేదు. చాలామంది వందల మంది వేల మంది మాట్లాడుతుంటారు నాతోటి. కానీ నా సజెషన్ నవోత్తరం కాలేజ్ చేరండి. ఇది కూడా నవోత్తరమే, ఇగ్నైట్ కూడా నవోత్తరం కాలేజ్. పెట్టిన వాళ్ళు శ్రీ చైతన్య వాళ్ళ నుంచి వచ్చిన వ్యక్తి, ఐఐటీ చదువుకోలేదు, అతను కెమిస్ట్రీ లెక్చర్. కానీ ఇట్లాంటి కల్చరే ఉంటుంది. మీరు ఏదైతే 9లో నానోలో మీకు మాడ్యులర్స్లో కల్చర్ ఉంటుందో దానిలోనే ఉంటుంది. సో నేను మళ్ళీ వీటి మీద కూడా వీడియోలు చేస్తాను. 9 నానో ఇగ్నైట్ మాడ్యులర్స్ ఇట్లాంటి కాలేజ్ సంబంధించిన కంపారిజన్ చేసుకుంటారు, తర్వాత వీడియోలు చేస్తారు. అందరూ కూడా ఛానల్ చూడండి. ఈ ఐఐటీలు స్థాపించిన నవోత్తరం కాలేజ్ లేదా శ్రీ చైతన్య నారాయణలో చాలా డెడికేట్గా పనిచేసేటువంటి ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో రమేష్ గారు డైరెక్టర్ అయినప్పుడు కూడా శ్రీ చైతన్య సారు, మీకు పురుషోత్తం సార్, వీళ్ళ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, నేను ఇంటర్వ్యూ చేశాను. సో అది కూడా మీరు చేయవచ్చు. సో ఇట్లాంటి కాలేజ్లో చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాంకర్స్ బ్యాచ్ల కోసం ఏర్పడ్డటువంటి అంటే సామాన్యుల దగ్గర సామాన్యుల దగ్గర బ్యాంకర్స్గా మారి కొద్దిమంది ర్యాంకులను సృష్టించి ర్యాంకుల ఆధారంగా, ర్యాంకులు చూపెట్టుకోవడం ఆధారంగా మిగతా అంతా వేరే కూడా వ్యాపారం చేసే వాళ్ళకు మీరు చందాదారులుగా మారకండి. ఒకవేళ మీరు టాపర్స్ మీ 100 ర్యాంక్ వచ్చే కేబిలిటీ ఉన్నా కూడా వీళ్ళు 1వ ర్యాంక్ తీసుకొచ్చే కేబిలిటీ కూడా వీళ్ళ దగ్గర ఉంది. టాపర్స్ కూడా శ్రీ చైతన్య నారాయణ మాత్రమే కాదు పరిష్కారం. ఇగ్నైట్ 9 వాళ్ళు ఆల్రెడీ ఐఐటీలో వాళ్ళు సీట్స్ క్రాక్ చేసిన వాళ్ళు, కాబట్టి కరెక్షన్ ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చే కేబిలిటీ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.